హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ పులుసుని అయితే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే నీట్గా వాష్ చేసుకున్న తలకాయ కూరలో కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్, కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకుని ఒక 4-5 విజిల్లు అయితే రానివ్వాలి. ఇలా ఉడికించుకున్న కూరను అయితే పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఉల్లిపాయలు బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను జీరా ధనియా పౌడర్ కూడా వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని టమాటాలు మెత్తపడేంత వరకు అయితే మగ్గించుకోండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వదిలేస్తే టమాటాలు బాగా మెత్తపడిపోతాయి కదా. టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మీ రుచికి సరిపడా కారం, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మరో 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతూ ఇది బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ తలకాయ కూరని వాటర్తో సహా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే వాటర్ అంతా దగ్గర అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ కూర దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూను బెల్లం కూడా వేసుకోండి, పులుపు బ్యాలెన్స్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతూ మనకి పులుసు రెడీ అయినట్టు తెలుస్తుంది కదా. ఇలా బాగా మరిగిన పులుసులో అయితే ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు చాలామంది తలకాయ కూర తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి వారికి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.